నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మొదటి దశలో 45 కోట్ల రూపాయల పెట్టుబడితో 750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మెరైన్ కంపెనీలు రావడం వల్ల స్థానిక యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. Close to the fishermen, but what is more exciting for me is close to 41,000 tons of fish landing is expected to happen here in the fishing harbor. So I'd like to reassure the fishermen here. మా మత్స్యకార సోదరులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వంది. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆచితూచి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అద్భుతమైన ఒక మ్యారిటైమ్ కంపెనీని ఈరోజు మనం తీసుకొస్తాం జరిగింది. వీళ్ళు ఒక పక్కన డిఫెన్స్ తయారు చేస్తూ మనకు కూడా అండగా నిలబడతారు. మన సంపద మనకి ఎట్లా ఉపాధి పెంచే దాంట్లో కూడా వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని ఈ సభాముఖంగా మా మత్స్యకార సోదరులకి నేను హామీ ఇస్తున్నా. And companies like Sagar Defense will keep us safe, will keep our families safe. Fishermen children are very well educated. They work very hard. Yes, there are skilled youngsters. There are youngsters here who have, done engineering and maritime technology. There are youngsters here who are IT professionals who are looking for opportunities. So please give an earnest chance for our youngsters here in Kavali to prove their mettle, in Nellore district to prove their mettle and work hard. And I truly believe that this is just the beginning. But then companies come where talent is, apart from infrastructure. Infrastructure we can provide. We have amazing talent. But I will lean on to you to help us create the required curriculum